హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో మనం జూట్ విత్ కంచి బోర్డర్ శారీస్ చూద్దామండి. షిబోరితో అనమాట. చాలా కొత్త కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి. చాలా బాగున్నాయి. బాడీ మొత్తం షిబోరి వచ్చి విత్ కంచి బోర్డర్స్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్కి సీక్వెన్స్ వర్క్ బుటీ వస్తుంది. జూట్ మెటీరియల్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు జూమ్ చేసి. కంచి బోర్డర్ అసలు పట్టు చీర బోర్డర్ ఉన్నట్టుందండి. షైనీ కింద లోపల వైపు మీకు వీవింగ్ ఎలా ఉందో చూపించాను కదా. ఇలా బార్డర్ పీకాక్ అలా వచ్చిందనమాట. ఇంత కంచి బార్డర్స్ అండి. జూట్ మెటీరియల్. మీకు జూట్ మెటీరియల్ కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఒక నిమిషం. ఇదిగోండి ఇలా బుటీ వచ్చింది మీకు సీక్వెన్స్, మీకు సెల్ఫ్ బుటీ వచ్చింది. మీ శారీ మొత్తంలో ఇలా ఉంటుంది. జూట్ చాలా బాగుంటుంది. ఫాలింగ్ అలానే నిలబడదు, అలానే ఫాలింగ్ మరీ ఒంటికి అతుక్కొని ఉండదండి. మీడియంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా క్యారీ చేయొచ్చు. ఫుల్ డే క్యారీ చేయొచ్చు అనమాట. ఇది పళ్ళు రన్నింగ్ విడిగా సపరేట్గా ఉండదు. సేమ్ కింద బార్డర్ ఏ కలర్ వచ్చిందో అది పళ్ళు రన్నింగ్ వచ్చేస్తుంది. మీకు ఇది బ్లౌజు లెమన్ ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్తో మీకు బాడీ మొత్తం షిబోరి వచ్చి పైన మీకు స్మాల్ జెరీ బార్డర్ వస్తుంది. అన్నీ అంటే మీకు ఒక బార్డర్ మాత్రం మారుతూ ఉంటుందండి. పీకాక్లు, ఎలిఫెంట్లు చాలా వచ్చాయి అనమాట. అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏపీ తెలంగాణ ఒక అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు లాస్ట్ వరకు జూమింగ్ చేసినప్పుడు షేడ్ మారిపోతుంది అనమాట. సో ఇది కరెక్ట్గా వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇలా ఉంటుంది శారీ అని చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. ఫస్ట్ వన్ వచ్చి లెమన్ ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ సెల్ఫ్ బుట్టి వచ్చింది. చాలా బాగుంది. వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదండి. నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేయండి. కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి అలా అమ్ముకుంటారు కదండి, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో దానికోసం చెప్పట్లేదు. నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేయండి. కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. కింద టైటిల్ నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. అది ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా. మీకు ఇబ్బంది ఏమి ఉండదండి. మీకు శారీ డీటెయిల్స్ ఇంకేదన్నా కావాలో కూడా అడగొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ వైలెట్ బార్డర్ అండి. అసలు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్కువ వైలెట్ కూడా వచ్చాయండి. వైలెట్ ఇప్పుడు ట్రెండ్ కదా. అంబరిల్లా, పీకాక్, అంబ్రెల్లా చూడండి ఎంత బాగుందో. కంచి బార్డర్ ఇందాక కొంచెం బిగ్ జెరీ అనమాట. ఇది కొంచెం తగ్గుతుంది. చాలా బాగుంది. పీచ్ కలర్ అండి. ఇది ఇందాక చిన్న బుట్టి వచ్చింది. ఇది చూడండి చక్రాలు చక్రాలుగా రౌండ్స్గా కొంచెం పెద్ద బుట్టి వచ్చింది. సెల్ఫ్ కంపల్సరీ ప్లెయిన్ ఉంటుంది. సెల్ఫ్ బుట్టీలు కూడా ఉంటాయండి శారీలో కూడా. మీకు పీచ్ కలర్ అండి. లైట్ కనకాంబరంలో బాగా లైట్ అనమాట. చాలా బాగుంది. కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అసలు. చాలా చాలా బాగుంది కదా. ఇది పళ్ళు. మీకు సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చింది విత్ షిబోరి. బాడీ మొత్తం షిబోరి వస్తుంది. కింద బార్డర్ కంచి బార్డర్స్ వస్తుంది. వీడియో మొత్తం అంతేనండి. షిబోరీస్ చూద్దాం. చాలా బాగుంది చూడండి పీచ్ కలర్. నెక్స్ట్ వన్ ఇది కాఫీ పొడి కలర్. ఒక్క కలర్లో లైట్ కాఫీ పొడి కలర్ అంటాం కదా అది. ఇది ఫస్ట్ చూసాం కదా అదే బార్డర్ అండి. పీకాక్తో బిగ్ జెరీ కొంచెం చూసాం కదా. సేమ్ బార్డర్. మీకు కలర్ని బట్టి డిఫరెన్స్. వైలెట్లో బాగా బ్రైట్గా కనిపించింది. ఈ కాంబినేషన్ చూడండి అసలు. ఈ గ్రీన్కి ఇదిగోండి సేమ్ ఫస్ట్ చూపించిన బుటీ వచ్చింది. సెల్ఫ్ బుటీ. ఇది మీకు బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ కాకుండా బార్డర్ ఏదైతే వచ్చిందో అది వచ్చింది హ్యాండ్కి. సేమ్ శారీ మెటీరియల్ వచ్చింది. బ్లౌజ్కి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. చాలా బాగుంటుందండి. హ్యాండ్ మొత్తం ఆ బార్డర్ వస్తుంది కదా. హ్యాండ్ మొత్తం సరిపోతుంది. లాంగ్ లెంత్ పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. గ్రీన్కి కాఫీ పొడి కలర్ ఒక్క కలర్. ఈ గ్రీన్కి ఎల్లోలు పింక్లు వస్తాయండి. యాక్చువల్గా అయితే గ్రీన్ కానీ అలా వస్తుంది. కాఫీ పొడి కలర్ ఒక్క కలర్. కొత్త కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ మెంతి కాంబినేషన్ అండి. ఇది బ్లూ అండ్ గ్రీన్. ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. మీకు జూమింగ్ చేసినప్పుడు కలర్ మారుతుంది చూసారా. ఇదిగోండి జూట్ విత్ కంచి బోర్డర్స్ అండి. బుట్టి చూసారా చక్రాలు చక్రాలు. ఇందాక పీచ్ కలర్ చూపించిన మోడల్. బ్లూ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది. మీకు ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇప్పుడు మీరు చూసేది. మళ్ళీ ఇప్పుడు నేను బార్డర్ చూపించడానికి జూమ్ చేసినప్పుడు మీకు కలర్ మారిపోద్ది, కానీ అది కాదు. ఇది ఎగ్జాక్ట్ అనమాట. ఇదిగోండి ఇప్పుడు మారింది. మళ్ళీ చూడండి బార్డర్ చూపిస్తున్నాను మీకు. ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. ఇదే కాంబినేషన్ ఉంటుంది. మీకు వీడియోలో 95% కరెక్ట్ కలర్స్ చూపిస్తున్నానండి. వీడియోలో 1-2 సార్లు చెక్ చేసుకుని బ్యాక్కి వెళ్ళి మరి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. పిక్స్ మాత్రం అడగొద్దండి, కలర్ మారిపోతుంది. ఇది 2 బార్డర్స్ వస్తుందండి. కింద మీకు ఎలిఫెంట్ పీకాక్ పెద్దవి వస్తాయి. మళ్ళీ దానిపైన చిన్నగా స్మాల్గా ఇదిగోండి ఇది పెద్దది ఎలిఫెంట్ పీకాక్ వచ్చింది కదా. ఎలిఫెంట్ ఇక్కడ చూడండి. ఎలిఫెంట్ పీకాక్ చిన్ని వచ్చినాయి పైన బార్డర్లో. చాలా బాగుంది కదా. 2 వచ్చాయి. ఇదిగోండి ఇది గడి చెక్స్ టైప్లో వచ్చింది చూడండి. పీకాక్ ఎలిఫెంట్లో అలా వచ్చి లైన్స్ వచ్చి చెక్ టైప్లో వచ్చింది. సెల్ఫ్ ఆల్మోస్ట్ 1-2 ప్లేన్ తప్ప ఆల్మోస్ట్ అన్నిటికీ సెల్ఫ్. మళ్ళీ మీకు ఏదో ఒక వీవింగ్ ఉందండి. చాలా బాగుంది. లెమన్ ఎల్లో అండ్ వైలెట్ బార్డర్ చేంజ్. ఇది ఫస్ట్ కొంచెం పెద్ద బార్డర్, ఇది కొంచెం చిన్న బార్డర్.
లెమనెల్లో కూడా కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి 2. ఇది కనకాంబరం కలర్‌కి వైలెట్. ఈ వీడియోలో వైలెట్‌లు ఎక్కువ వచ్చినట్టున్నాయండి. బాగున్నాయి కూడా. అంతే ఇప్పుడు ట్రెండ్ కలర్ కదా! ఇది అంబ్రెల్లాస్ మోడల్ అనమాట. ఇదిగోండి ఇలా చక్రాలు చక్రాలు కరెక్ట్‌గా కనకాంబరం కలర్ అండి. ఎగ్జాక్ట్ కనకాంబరం కలర్. పీచ్ కలర్ అన్నమాట. ఇది మీకు వీడియోలో షైన్ చూడండి క్లాత్. మీకు షైన్ వీడియోలో తెలిసిపోతుంది క్లాత్ ఎలా ఉంటుందని. మీకు జూట్‌లో 2, 3 టైప్స్ ఉన్నాయండి. తక్కువ కాస్ట్ ఉంది, హైయెస్ట్ కాస్ట్. మీకు 600, 700లో కూడా దొరుకుద్ది. కానీ ఆ కాస్ట్ కానే కాదండి. అసలు అది గ్యాప్ ఎక్కువొచ్చి ఇలా ఉంటది. సిల్క్ బాగా మిక్స్ ఉంటది. బాగోదనమాట. గ్యాప్ ఎక్కువొస్తుంది. మీకు ఫిల్లింగ్ ఫుల్ ఉండదనమాట జుట్టు. బాగోదు. ఇది చాలా బాగుంది చూడండి. కనకాంబరం వైలెట్. నెక్స్ట్ వన్ గ్రీన్. పిండి కొద్దీ రొట్టె అంటాం కదా! అలా క్లాత్ క్వాలిటీని బట్టి కాస్ట్‌ని బట్టి క్వాలిటీ ఉంటుందండి. కంపల్సరీ. గ్రీన్. అసలు ఇది ఈ చిన్ని బుట్టి వచ్చింది కదా! ఆ పిట్టి. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. మీకు వీడియోలో ఏదైతే కనిపిస్తుందో అది కరెక్ట్ కలర్ ఉంది. ఇంక నేను ప్రత్యేకంగా ఇది అని చెప్పక్కర్లేదు. మీకు అర్థమైపోతుంది కలర్. షైన్ కూడా చూడండి. క్వాలిటీ కంచి బోర్డర్, పట్టు చీరల బోర్డర్‌లా ఉన్నాయండి. కంచి బోర్డర్స్ చాలా వాటికొస్తాయి. బట్ డల్‌గా పిచ్చి పిచ్చిగా ఉంటాయన్నమాట. క్వాలిటీ బాగుందండి ఇది. గ్రీన్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. గ్రీన్ ఇది చాలా బాగుందండి. ఇదో టైప్ ఆఫ్ పీచ్ అనమాట. బాగుంది కదా! నెక్స్ట్ ఆరెంజ్. ఇదిగోండి ఎగ్జాక్ట్ ఆరెంజ్ ఇది. ఇది పలక రంగు అండి. స్లేట్ కలర్, డార్క్ స్లేట్ కలర్. మీకు బ్లాక్ కనిపిస్తుందేమో మేబీ. డార్క్ పలక రంగు అండి. పలక రంగుకి ఆరెంజ్ అనమాట. చాలా బాగుంది కాంబినేషన్ కూడా. బ్లాక్ అయితే కాదండి. డార్క్ పలక రంగు. మీరు ఒకవేళ బ్లాక్ కనిపిస్తుందేమో బ్లాక్ అనుకుంటారేమో అని చెప్తున్నాను. డార్క్ పలక రంగు అనమాట. ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ వన్ గ్రే. అంబ్రెల్లా బోర్డర్. పీకాక్ ఎలిఫెంట్‌ది ఒకటి, అంబ్రెల్లా ఒకటి, నెక్స్ట్ బిగ్‌ది వేరే టైప్ ఒకటి. అలా 3, 4 వెరైటీస్ ఉన్నాయి. బోర్డర్స్‌లో మీరు వేరియేషన్ చెక్ చేసుకోండి. ఇది షిబోరి 2 కలర్స్ వచ్చాయండి పైన. గ్రీన్ అండ్ వైన్ కూడా మిక్స్ అయింది చూడండి. డార్క్ వైన్ కలర్, గ్రీన్ అండ్ యెల్లోతో 3 కలర్లు ఉంది. షిబోరి చాలా బాగుంది. బాడీలో 2 కలర్స్ షిబోరి వచ్చింది. బార్డర్ గ్రే వచ్చిందండి. బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది డిఫరెంట్‌గా ఉంది చూడండి శారీ. కాంబినేషన్ కూడా చూడండి. యెల్లోకి గ్రే అసలు ఎంత డిఫరెంట్. ఆ పైన వచ్చిన గ్రీన్ గాని, వైన్ గాని బోర్డర్ రావాలి యాక్చువల్‌గా. కానీ అలా కాకుండా గ్రే ఇచ్చారు. డిఫరెంట్ అది అంతే. కలర్ కాంబినేషన్స్ కొత్తగా ట్రై చేస్తాం కదా! అట్లా. చాలా బాగుంది. నెక్స్ట్ వన్ గ్రీన్ అండి. అసలు లీఫ్ ఇది చూడండి. ఇది డిఫరెంట్. ఇప్పటి వరకు చూపియలే. ఇది మీకు ఇదిగోండి కంచి బోర్డర్. లీఫ్ చూడండి ఎంత అందంగా ఉందో అసలు. అసలు లీఫ్ చూడండి ఎంత డిఫరెంట్‌గా లీఫ్ అందంగా ఉంది. మరీ పెద్దది కాదు, మరీ చిన్న సైజ్ కాదండి బోర్డరు. మీకు 10 ఇంచెస్ అలా ఉంటుంది. బాగుంది. చాలా బాగుంది. ఇది ఒక టైప్ అనమాట. ఇప్పుడు చూసిన వాటిలో ఇది. ఇది లైట్ లెమన్ యెల్లో కాదు, అలానే గ్రీన్ కాదండి. అడ్డం సార్‌లాగా వస్తుంది చూడండి జూట్‌లో. మీకిది వీవింగ్ ఉంటదన్నాను కదా! ఇదిగోండి పీకాక్ బుట్టి వచ్చి అడ్డం సార్ వచ్చింది. కంపల్సరీ ఏదో ఒకటి ఉందండి శారీలో. 1, 2 ప్లెయిన్ వచ్చాయి. ప్లెయిన్ జూట్ మొత్తం సీక్వెన్స్. ఇది లైట్ గ్రీన్ అండ్ యెల్లో లెమన్ యెల్లో మిక్సింగ్ షేడ్ అండి. దానికి మీకు డార్క్ పాచి గ్రీన్ బార్డర్ వచ్చింది. చాలా బాగుందండి. మీకు వీడియోలో కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి. 1, 2 సార్లు బ్యాక్‌కెళ్ళి మరీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. పిక్స్ పెట్టానంటే కలర్ మారిపోద్ది మీకు. సో, దానికోసం. మళ్ళీ వైలెట్ వచ్చిందండి. ఇందాక చెప్పాను కదా! పీకాక్ ఎలిఫెంట్ పైన మళ్ళీ చిన్న ఎలిఫెంట్ పీకాక్ అని సేమ్ అదే బోర్డర్. ఇదిగోండి చెక్ వచ్చింది దీనికి. సెల్ఫ్ చాలా బాగుంది. ఇది ఆరెంజ్ అండి. యెల్లోయిష్ ఆరెంజ్ అనమాట. యెల్లో, ఆరెంజ్ మిక్సింగ్ షేడ్ అనమాట. చాలా బాగుంది. ఇందాక మీకు పీచ్ కలర్ కూడా మీకు ఒకవేళ ఇదేంటి సేమ్ చూపిస్తుంది అనుకుంటారేమో. కాదండి. అది కనకాంబరం. ఇది ఆరెంజ్ అండ్ యెల్లో మిక్సింగ్ షేడ్ అనమాట. ఇటు యెల్లో కాదు, అలానే ప్యూర్ ఆరెంజ్ కాదు. మిక్సింగ్ షేడ్ చాలా బాగుంది. డిఫరెంట్‌గా ఉంది కాంబినేషన్స్. బాడీ మొత్తం షిబోరి వచ్చి బార్డర్ ఇలా వస్తుంది. ఇదిగోండి ఇది ఫస్ట్ చూపించింది మీకు పీచ్ కలర్, కనకాంబరం కలర్ అన్నాం కదా! ఇది. యెల్లోయిష్ ఆరెంజ్ ఇదిగోండి. ఈ రెండిటికి డిఫరెన్స్ మీకు చూపిస్తాను. పక్కన పెట్టి చూపిస్తాను. ఎవరికి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. ఎవరికి ఏది నచ్చితే అది. 2 వేరు వేరండి. అంటే సేమ్ అనుకుంటారని నేను చూపిస్తున్నాను పక్కన పెట్టి. చూడండి ఎంత బాగుందో అసలు. అసలు ఇది ఇంకా సూపరు. వైలెట్ అండి. ఇది కూడా పీకాక్ ఎలిఫెంట్ పైన మళ్ళీ స్మాల్ పీకాక్ ఎలిఫెంట్ వస్తుంది. ఇది బిస్కెట్ అండి. లైట్ మెంతి మిక్సింగ్‌తో ఉన్న బిస్కెట్ షేడ్ అనమాట. చాలా బాగుంది చూడండి. బిస్కెట్‌లో కూడా ఇదొక డిఫరెంట్ చెక్ టైప్ వచ్చింది. షైన్ చూడండి మీకు బాడీలో
ఎంత బాగా కనిపిస్తుందో మీకు వీడియోలోనే చాలా బాగా కనిపిస్తుంది షైను. తెలిసిపోతుంది మీకు క్వాలిటీ ఇక్కడ మీకు వీడియోలోనే తెలిసిపోతుంది షైన్ అది. మనకు ఆ బట్టలో ఎంత క్వాలిటీ ఉంటుంది ఆ క్లాత్‌లో అనేది మనకు తెలిసిపోతుందండి. ఏ బట్టలు ఎలా ఉంటాయో, ఏ క్లాత్ మనకి ఎలా దొరుకుతుంది, ఎలా ఉంటాయి. అవి మనకు ఆల్మోస్ట్ లేడీస్‌కి అర్థమైపోతుంది కదా! ఏ క్వాలిటీకి ఏ కాస్ట్ పెడితే ఏ క్వాలిటీ వస్తుంది అనేది. అలా అన్నమాట. అది మీకు ఈ బట్టలకి ఇంత వాల్యూ ఇది పెట్టొచ్చు అనేది మనకు అర్థమైపోద్దండి ఆల్మోస్ట్ లేడీస్‌కి. అందులో ఇదొకటి. ఇది మీకు చూసారా కాపర్ జెరీ కనిపిస్తుంది. ఇది గ్రీన్‌ని బట్టి మీకు కాపర్ కనిపిస్తుందండి. అంటే ఐ మీన్ కలర్స్‌ని బట్టి షేడ్ మారుతుంది. కానీ సేమ్ బెనారస్ బోర్డర్ సేమ్ శారీ. డిఫరెన్స్ చూడండి. పైన షిబోరి వచ్చి బార్డర్ వచ్చి పైనొచ్చింది. చాలా బాగుంది డిఫరెంట్. యెల్లో అండ్ మెరూన్ కాంబినేషన్. ఇది ఇంకో టైప్ అన్నమాట. పైన లెమన్ యెల్లోకి మీకు ఆరెంజ్ షిబోరి వచ్చింది. బాగుంది. లెమన్ యెల్లో కాదు అలానే మనీ గడప యెల్లో అలా కూడా కాదు. ఇదొక మిక్సింగ్ యెల్లో అన్నమాట. చాలా బాగుంది. యెల్లో అండ్ మెరూన్ మీకు ఏదైతే కనిపిస్తుందో అది ఎగ్జాక్ట్ ఉంది. లైట్ ఆరెంజ్‌తో షిబోరి వచ్చింది. బార్డర్ చూడండి. ఇలా లీఫ్ లాగా వచ్చి బార్డర్ వస్తుంది. యెల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ విత్ ఆరెంజ్ కూడా ఉందండి మీకు బాడీలో. సేమ్ బార్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ హ్యాండ్స్‌కి అదే వస్తుంది. అంటే సీక్వెన్స్ వర్క్ రాలేదు దీనికి. బార్డర్ వచ్చింది బాగుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ చూపించిన బార్డర్. డార్క్ కలర్ మీరు చూడండి ఎంత అసలు పట్టు చీర బార్డర్ ఉన్నట్టే ఉందండి. పీకాక్, మెరూన్ చూసారా సెల్ఫ్ బుటీ ఉందన్నమాట. చాలా బాగుంది. గ్రే అండ్ ఆరెంజిష్ మీకు మిక్సింగ్ అన్నమాట. మెరూన్ బార్డర్ వచ్చింది. ఇందాక యెల్లో, గ్రీన్ ఒకటి చూసాం కదా! ఇలా 3 కలర్స్‌తో ఇదొకటి. బార్డర్ హైలైట్ అండి అసల. గ్రీన్. మళ్ళీ ఈ గ్రీన్ ఇక్కడ మీకు కాపర్ రాలేదు చూడండి. గోల్డిషే ఉంది. ఇందాక బ్లౌజ్ కాపర్ వచ్చింది. ఇది మీకు బార్డర్ వేరు. ఈ బ్లౌజ్‌కొచ్చిన బార్డర్ వేరండి. పీకాక్ మ్యాచ్ అవుతుంది అంతే. ఒకసారి ఇది గమనించుకోండి. నచ్చితే బుక్ చేసుకోండి. మీరు బ్లౌజ్ మారిందేమో అనుకోవద్దు. మేము దీనికి ఇదే ఇచ్చామన్నమాట. కింద పీకాక్ డిజైన్ ఇందులో కూడా పీకాక్ ఉంటుంది. బట్ బార్డర్ కొంచెం మారింది. సో, ఇది గమనించుకోవాలి మీరు. నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్‌కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. ఇబ్బంది ఏమి ఉండదు. పింక్ అండ్ మెంతి కాంబినేషన్. మెంతి యెల్లో కాంబినేషన్ మీకు లైటింగ్ షేడ్‌కి మీకు ఏమన్నా డల్‌గా కనిపిస్తుందేమో. ఒకసారి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. పింక్, మెంతి కాంబినేషన్. ఇదిగోండి ఇలా సెల్ఫ్ బుటీ. షిబోరి చూడండి ఎంత బాగుందో. అసలు పింక్ చూడండి మీకు షైన్ చూసారా ఇప్పుడు కనిపిస్తుంది క్లాత్‌లో. పింక్ అండ్ మెంతి కాంబినేషన్. ఒక్కొక్క శారీని చాలా సేపు చూపిస్తున్నానండి. మీరు లీజర్‌గా 1, 2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చండి. ఇబ్బంది ఏమి ఉండదు. చాలా సేపు చూపిస్తున్నాను ఒక్కొక్క శారీ. ఈ బార్డర్ చూడండి. ఇందాక మీకు అంబ్రెల్లా బార్డర్ చూపించాం కదా! అదే బార్డర్. యెల్లోకి ఇదొక రెడ్డిష్ పింక్ అండి. చాలా బాగుంది. పింక్, రెడ్ షేడ్ మిక్సింగ్ అన్నమాట. అలా అని ప్యూర్ రెడ్ కాదు. అలానే పింక్ కాదు. ఆ మిక్సింగ్ షేడ్ చాలా బాగుంది. కొత్తగా ఉందన్నమాట అదొక టైప్‌గా. కలర్ కాంబినేషన్ మరీ రెడ్ కట్టినట్టు కాకుండా, పింక్ కట్టుకున్నట్టు కాకుండా డిఫరెంట్ కాంబినేషన్. యెల్లో అండ్ రెడ్డిష్ పింక్. బార్డర్ చూసారా ఎంత లుక్ ఉందో. గ్రీన్ అండ్ మెంతి కాంబినేషన్. మంచి డార్క్ గ్రీన్. ఇందాక లీఫ్ బాగుందన్నాను చూసారా ఆ డిజైన్. అసలు చూడండి ఎంత బాగుందో బార్డర్. చాలా బాగుందండి బార్డర్. మీకు క్వాలిటీ తెలిసిపోతుంది ఆల్మోస్ట్. సేమ్ బ్లౌజ్ వచ్చింది మీకు. ఇదిగోండి అడ్డసారి వచ్చి మీకు ఇందాక చూపించాం కదా! అలా వచ్చింది. మంచి బాటిల్ గ్రీన్‌కి మెంతి. ఇదొక టైప్ ఆఫ్ మెంతి అండి. బిస్కెట్, మెంతి మిక్సింగ్ షేడ్ అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ కనిపిస్తుందండి. శారీ ఏదైతే ఉందో అది లైట్ ఒక్క కలర్ ముక్కు పొడుము కలర్ అంటాం కదా! ఆ షేడ్ అనమాట. అటు మెంతి ఫుల్ కాదు, అలానే బిస్కెట్ కూడా కాదు. అలా మిక్సింగ్ షేడ్ చాలా బాగుందండి. బిస్కెట్ టైప్‌లో. లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్.
ఇది డార్క్ గ్రీన్ మీద బార్డర్ చూడండి ఎంత హైలైట్‌గా కనిపిస్తుందో. లెమన్ యెల్లో అండి. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీను. చిలకాకు గ్రీన్ అంటాం కదా! ఆ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ చాలా బాగుంది. మీకు ఎగ్జాక్ట్‌గా కనిపిస్తుందండి. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా చూసిన నా కలెక్షన్ గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. కలెక్షన్ ఎలా ఉంది అనేది. నైస్, బాగుంది, చాలా బాగుంది. ఇది ఇలా అయితే బాగుంటుందని సజెషన్స్ కూడా ఇవ్వొచ్చండి. ఓకేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి. సో, దానికోసం అనమాట. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ, తెలంగాణ కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు వీడియోలో కాస్ట్ చెప్పలేదు. కింద టైటిల్‌లో వాట్సాప్ నెంబర్ ఉంది. మీకు నచ్చిన శారీ స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్‌కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. ఇది ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి ఉన్న సేలింగేనండి. ఇబ్బందేం లేదు. క్లాత్ కలర్ మీకు ఇబ్బంది ఏమి ఉండదండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని